చంద్రబాబు మన బిడ్డ జగనన్న వైనాట్ 175 అన్నాడు. పాపం ఓన్లీ 11 మధ్యలో 5 ఎగిరిపోయింది. 151లో 5 ఎగిరిపోయింది. ఆ తట్టు 1 ఈ తట్టు 1 11 నిలబడింది. ఇంకా ఘోరమైన ఇక్కడున్నాడు కోర్టు దొంగ. మాకు 11 అన్నాడు, లేచిపోయినాయి 11. జిల్లా స్వీప్. ఇంకో మాట చెప్పేదే, పోయినసారి 2019లో 10 సీట్లలో వాళ్ళకి 2,80,000 వస్తే మనకి 10 సీట్లు వచ్చి 2,80,000 చిల్లర వచ్చింది. అది తెలుగుదేశం గడ్డ, నెల్లూరు జిల్లా తెలుగుదేశం అడ్డ. మరి కార్యకర్తలు ప్రాణాలు ఇచ్చారు. మేము వచ్చాం ఇక్కడికి గాంధీకి చెప్తామని వచ్చాం. ఒక మహానాయకుడు, దేశంలో గుర్తింపు ఉండే నాయకుడు, మర్చలేని నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి జైల్లో పెడితే గాంధీకి చెప్తామని వచ్చాం. ఇక్కడికి చెప్పుకున్నా, అక్కడి నుంచి ప్రశాంతంగా వచ్చాం. ఇట్టే మాట్లాడాం. 13 మంది కేసు పెట్టారు. నా మీద, శ్రీధర్ రెడ్డి మీద, అజీజ్ భాయ్ మీద, రామకృష్ణ మీద, అనవరామ్ నాయుడు మీద, అందరి మీద క్రిమినల్ కేసు కోటమిరెడ్డి సీనయ్య మీద పెట్టారు. అది మొత్తం సీనయ్య మీద 64 అంట, నాకు మీద 18 అంట, లోకేష్ బాబు మీద 23 అంట. ఏంది క్రిమినల్ కేసులు? నిన్నే రామకృష్ణ పాపం ఏదో తరిమి హత్య చేపినంట. అది కూడా కురుగుంట రామకృష్ణ మీద కేసు. ఈ అరాచకాలన్నీ చూసాం. ఆ రోజు నేను ఇక్కడ బాబు గారిని అక్కడ అరెస్ట్ చేశారంటే ఇంటి దగ్గర హౌస్ అరెస్ట్. బాబు గారిని నెక్స్ట్ డే విజయవాడ కోర్టులో ఉన్నాడంటే అక్కడ 1 టౌన్ పోలీస్ స్టేషన్. నెక్స్ట్ డే పూణేకి పోయినా డిజైన్ టెక్ చైర్మన్ కన్విల్కర్ చేత స్టేట్మెంట్ ఇప్పించాం. అదిరిపోయింది, వాళ్ళకి పీఠం కదిలిపోయింది. అక్కడి నుంచి రాజమండ్రికి పోయినా, అక్కడి నుంచి ఆదిశంకర కాలేజీలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అంటే ఏందో, సిమెంట్స్ కంపెనీ అంటే ఏందో, బాబు గారి కృషి ఏంటో, 2,30,000 స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ అంటే ఏందో, 75,000 మందికి ఉద్యోగాలు అంటే ఏందో సినిమా చూపించాం ఆదిశంకర కాలేజీలో. వదిలిపెట్టలే, అన్నీ చేశాం. అయ్యా ఈ జిల్లాలో నేను